నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఉన్నాను. సో ఎక్కడైనా కూడా గ్రామాలలో మనకు కోతుల వల్ల కుక్కల వల్ల చాలా మంది గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటారు. అలానే కురిక్యాల గ్రామంలో కోతుల బెడద చాలా ఉండేదంట. అంటే కోతుల వల్ల గ్రామస్తులు చాలా ఇబ్బందులు గురయ్యేవాళ్ళు. ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లను ఎత్తుకెళ్ళడం, అందరిపై దాడి చేయడం కోతులు చేస్తుండేవి. అయితే ఈ గ్రామానికి చెందినటువంటి తాజా మాజీ సర్పంచ్ నవీన్ రావు ఒక వినూత్న ఆలోచన చేశాడు. అదేంటంటే కోతుల నుండి ఆ బెడద నుండి సమస్యను గ్రామస్తుల నుండి బయట పడేసేలా ఒక కొండెంగాని తీసుకొచ్చాడు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, విజువల్స్ కనిపిస్తుంది కొండెంగా. దీన్ని కొనుగోలు చేశాడు. దీన్ని కొనుగోలు చేసి ఇక్కడే గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ వద్ద దీన్ని ఒక ఆశ్రమం ఇచ్చాడు. దీనికి రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు దీన్ని చూసుకుంటారు. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట దానికి కావాల్సిన భోజన సదుపాయం కల్పిస్తూ ఉంటారు. సో దీన్ని తీసుకొచ్చినప్పటి నుండి ఈ ఊర్లో కోతుల బెడద అనేది చాలా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు, గ్రామస్తులు అంటే ఈ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల వాళ్ళు వెళ్తున్నప్పుడల్లా ఇక్కడ ఆగుతారు. ఇక్కడ ఆగి చాలా మంది దీన్ని చూస్తూ దీనికి కావాల్సినటువంటి భోజనం ఏదైనా ఉంటే కొంతమంది జామకాయలు ఇస్తారు, కొంతమంది బిస్కెట్లు ఇస్తారు. సో అందరూ వేసుకుంటూ ఇచ్చిపోతారు. కానీ ఒక వినూత్న ఆలోచన ఇది. సో అందుకోసమే మనం రూట్ లో వెళ్తున్నాము. కరీంనగర్ వెళ్తున్న సమయంలో మనకి ఇది తారసపడింది. సో చాలా గమ్మత్ అనిపించింది నాకు, అందుకే వీడియో చేశాను. అంటే ఎక్కడైనా కూడా కుక్కల్ని పెంచుకుంటారు, కొంతమంది కోతులు పెంచుకుంటారు. కానీ ఇట్లా కొండంగలు పెంచుకునేది గ్రామం అయితే మనం ఫస్ట్ టైం చూస్తున్నా, కురిక్యాల గ్రామంలో. సో ఇది కోతుల నుండి వాళ్ళు సమస్య నుండి బయట పడేలా ఈ కొండంగని ఇక్కడ తెచ్చుకొని వీళ్ళు ఇక్కడ చూసుకున్నారు. సో మనం ఇప్పుడు ఇది ఇప్పటి వరకు లోపల ఉండేది, బయటికి రాలేదు. మనం ఒక విజువల్స్ మంచిగా తీసుకుందాం అంటే మనకు సరిగ్గా రాలేదు. సో ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను, అప్పుడు బయటకు వచ్చింది, మంచిగా తింటుంది ఇది. సో ఇట్లాంటి కొన్ని గమ్మత్ విషయాలు ఉంటాయి ఊర్లలోకి వెళ్తే. ఇట్లాంటి చాలా కనిపిస్తూ ఉంటాయి గమ్మత్ ముచ్చట్లన్నీ. ఇది సో తాజా మాజీ సర్పంచ్ నవీన్ రావుకి వచ్చిన ఆలోచన, వినూత్న ఆలోచన ఇది. 2 సంవత్సరాల కింద ఈ కోతుల బెడద ఎక్కువడంతో గ్రామంలో సో దీన్ని తీసుకురావడం జరిగింది. కొనుగోలు చేసి ఇక్కడ పెట్టాడు. ఇది కొండంగా నివాసం. దీనికి ఒక తాడుతో కట్టేశారు. అంటే మామూలు టైంలో దీన్ని ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బంది దీన్ని ఆ తాడు విప్పేసి ఇందులో తీసుకెళ్లి పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి బయట తిప్పుతారంట. కోతులు వచ్చిన సమయంలో మాత్రం కోతులు అయితే ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తీసుకెళ్తారంట. అప్పుడు ఆ కోతులు అనేవి భయపడి పారిపోయేవి. అప్పటి నుండి అయితే కోతుల బెడద అయితే ఈ గ్రామానికి అయితే ఇప్పటివరకైతే లేదని చెప్తున్నారు చాలా మంది కూడా. ఇది దానికి ఒక మంచి ఆశ్రమం కూడా నెలకొంది, చూడండి. అది అట్లుంటది. అదే ఉషా ఇందాక అటు వెళ్ళినప్పుడు కూడా నేను చూసినాను. ఇట్లా వస్తుంటే ఏదో నేను ఒక ఆకారం, ఒక బొమ్మలాగా అనిపించింది. దగ్గరకి వచ్చి చూస్తే మనకు తెలియలేదు ఇది అని చెప్పేసి. చూస్తే కోతి అనుకున్న దూరంకి వెళ్ళి, దగ్గరికి వచ్చి చూస్తే కుండంగానే అర్థమైంది. అది మంచి ఇటు హనుమాన్ ఆలయం ఉంది. హనుమాన్ టెంపుల్ ని అట్లనే చూస్తుంది. ఆ టెంపుల్ సైడ్ అటే చూస్తూ దీక్షణంగా అటే చూస్తుంది. సో కొంచెం డిఫరెంట్ గా అనిపించి ఆగడం జరిగింది ఇక్కడ. సో ఇట్లాంటి గమ్మత్తు ముచ్చట్లు ఉంటాయి. సో దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.